హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న దేవరా 2 2026లో 2 మూవీస్ తో కంబ్యాక్ ఇస్తా అంటున్న విజయ్ దేవరకొండ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఆరెంజ్ మూవీ ఫిబ్రవరి 7 ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓవర్సీస్ నుంచి కూడా డిమాండ్ గట్టిగా రావడంతో ఈ ఫిబ్రవరి 14 ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇండియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా తెలుగు సినిమాల రిలీజ్ లో ఎక్కువ సార్లు రిలీజ్ అయిన మూవీగా ఆరెంజ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయినట్టు కనిపిస్తుంది. ఇక కాంచనా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. డాల్బీ ఆడియోని ఇప్పటికే రెడీ చేస్తున్నారు అండ్ 4K ప్రింట్ కూడా రెడీ అవుతుంది. కాంచనా సిరీస్ లో బెస్ట్ మూవీ అంటే అది ఇదే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ప్రజెంట్ దుమ్ము లేపుతున్న మంకతా ఫిలిం హెవీ డిమాండ్ ఉండడంతో తెలుగు స్టేట్స్ లో కూడా స్పెషల్ షోలు అయితే పడబోతున్నాయి. ఈ జనవరి 31న చాలా చోట్ల షోస్ అయితే పడబోతూ ఉండగా బుకింగ్స్ ఇప్పటికే నైజంలో ఓపెన్ అయ్యాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అనకాపల్లి గాంధీనగర్ లో రీసెంట్ గా విగ్రహావిష్కరణ చేశారు. టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని సొంతం చేసుకున్న ఆయనకి ఒక రకంగా ఇది గౌరవంగా చెప్పొచ్చు. డేవిడ్ రెడ్డి మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అండ్ చూడగానే చాలా మంది షాక్ అవగా కొంతమంది హృదయ కాలేయంలో బ్లాక్ మమ్మని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. చూడాలి అసలు ఏం ప్లాన్ చేశారో. బోర్డర్ 2 డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3, డే 3 కంటే డే 4 ఎక్కువ కలెక్ట్ చేస్తూ రీసెంట్ టైంలో ఈ సినిమాకి లేని రికార్డ్ పెట్టింది. అసలు 30 కోట్ల నుంచి 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ మొత్తానికి 250 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా 500 కోట్ల మార్క్ అందుకోవాలంటే ఈ రోజు నుంచి హోల్డ్ చేస్తే చాలు. అలా సింగిల్ డే నెట్ పరంగా 60 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. చిరు బాబీ మూవీ త్వరలో పట్టలేకపోతుండగా మూవీకి ఒక 2 టైటిల్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారు, కాకా అండ్ కాకాజీ. ఒకవేళ 2 కాకపోయినా కూడా దీనికి దగ్గరలోనే ఒక టైటిల్ అయితే పెట్టబోతున్నారు. బాబీ అనగానే గుర్తొచ్చేది ఎలివేషన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్. చూడాలి ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారు. మాస్రాజా రవితేజ తన మాస్రాజా అనే ఇమేజ్ ని పక్కన పెడుతూ పత్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా చేయగా ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఇరుముడి అనే మూవీతో రాబోతుండగా మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా తన బర్త్డేకి రిలీజ్ అయింది. అయితే దీనికైతే రెస్పాన్స్ మంచిగానే వస్తుందని చెప్పొచ్చు. బట్ ఉన్నదల్లా ఒకటే డౌట్, ఇది మల్లికాపురం రీమేకా అని. ఎలానో శివనిర్వాణ డైరెక్షన్ లో జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇస్తూ ఉండడంతో సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనే చెప్పాలి. దేవరా 2 పై రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు యూసద ఆర్ట్స్. 2026 మేలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని 2027లోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని. అప్పటికల్లా షూటింగ్ కంప్లీట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ మూవీని ఇదే ఇయర్లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ వీడియో 14 కి సంబంధించిన లుక్ రీసెంట్ గా రిలీజ్ అవగా రణబాలి అనే టైటిల్ పెట్టారు అండ్ కాన్సెప్ట్ వీడియోతో గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ గా విజయ్ సినిమాలకి ఎలా అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందో దీనికి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది తప్ప యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. బట్ మూవీని డైరెక్ట్ చేస్తుంది శ్యామ్ శంకర్ డైరెక్టర్ కావడం, మూవీలో తన లక్కీ చామ్ రష్మిక కూడా యాక్ట్ చేస్తూ ఉండడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇక రౌడీ జనార్దన కూడా ఇదే ఇయర్ డిసెంబర్లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండడంతో 2 సినిమాలతో 2026లో ఉక్కిరి బిక్కిరి చేస్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. సో ఓ పక్క రణబాలి సినిమాతో రాయలసీమ స్లాంగ్, మరోపక్క రౌడీ జనార్దనతో గోదావరి స్లాంగ్. చూడాలి ఎంతవరకు మెప్పిస్తాడో. పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉండగా నెక్స్ట్ మూవీ చేస్తారనే దానికంటే కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తన లాస్ట్ సినిమా అంటూ ఇప్పటికే ఆఫ్లైన్ లో చాలా మంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. బట్ సురేందర్ రెడ్డి సడన్ గా రేసులోకి రావడంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్యూరియాసిటీ అందరిలో క్రియేట్ అయింది. అండ్ ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మూవీ అయితే స్టార్ట్ కానుంది. దానికి సంబంధించిన పూజ సెరమనీ ఈలోపే చేయబోతున్నారు. సో అన్ని అనుకున్నట్టు జరిగితే 2027 సమ్మర్ కే మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోకేష్ కనకరాజ్ ప్రెజెంట్ అల్లు అర్జున్ 23 మూవీ వర్క్ లో బిజీగా ఉండగా ఖైదీ మూవీ ఎప్పుడని రీసెంట్ గా క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ వచ్చేది ఆ సినిమానే అని యాజ్ యూజువల్ గా ఆన్సర్ ఇచ్చారు. అయితే ఎందుకింత లేట్ అవుతుందని అడిగిన దానికి మాత్రం ఖైదీలో చేసిన చిన్నపిల్ల ఇప్పటికే పెద్దమ్మాయి అయిపోయింది, సో కాస్త టైం తీసుకుని స్క్రిప్ట్ మళ్ళీ తిరిగి రాయాలని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ 23కి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో రీసెంట్ గా రిలీజ్ అవగా దీనికి సెన్సార్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ వీడియో త్వరలో థియేటర్లో కొత్త సినిమాలతోనే ప్లే కానుంది. సో దేవరా ఫాలో అయిన ట్రిక్ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇక స్పిరిట్ విషయానికి వస్తే మూవీలో ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది అని దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ఇప్పటికే చెప్పుకున్నాం. అండ్ చిరుని క్యారెక్టర్ కి కన్సిడర్ చేస్తున్నారన్న లీక్స్ కూడా అప్పట్లో బయటికి రాగా ఇప్పటికే అవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఉండేది చాలా తక్కువసేపు అయినప్పటికీ కూడా ఒక ఇంపాక్ట్ ఉండే రోల్ కాబట్టి చిరు గారిని కన్సిడర్ చేస్తున్నారని టాక్. అండ్ ప్రెజెంట్ ఉన్న టాక్ అయితే ఇంకొద్ది రోజుల్లో చిరంజీవి గారికి స్టోరీ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ మాత్రం మామూలుగా వెయిట్ చేయట్లేదు. జస్ట్ సినిమాలో చిరు ఉన్నారన్న వార్త నిజమైతే చాలు హిస్టరీ క్రియేట్ అవడం పక్కా. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపై ఒక కన్ఫర్మేషన్ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.
అప్కమింగ్ మూవీస్లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.